హాయ్ ఫ్రెండ్స్, ఆర్ఆర్బి గ్రూప్ డికి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ కూడా ఈ వీడియో అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అసలు మనం చదివేటప్పుడు ఏ విధమైన మిస్టేక్ చేయటం వల్ల మనకి ఎగ్జామ్ క్రాక్ చేయకుండా ఈ జాబ్ రాకుండా పోయే అవకాశం ఉంది. అసలు ఏం మిస్టేక్ చేస్తున్నాం అనే దాని గురించి అయితే ఈరోజు మనం మాట్లాడుకుందాం. ముందుగా మీరు చేసే మిస్టేక్ ఏంటంటే చదవకపోవటం. మీరు చదువు కాకుండా వేరే యాక్టివిటీస్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. మీరు చదువుతున్నారు అనుకుంటున్నారు కానీ చదవట్లేదు. ఏ విధంగా అంటే మీరు ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, ఎగ్జామ్ ఎప్పుడు, లేకపోతే కట్ ఆఫ్ ఎంత, 10th క్వాలిఫికేషనా, ఐటీఐయా, మెడికల్ టెస్టు ఏ విధంగా ఉంటుంది, ఇలాంటి వాటి మీద పెట్టినంత ఫోకస్ మీరు సబ్జెక్ట్ చదవటం మీద అయితే పెట్టట్లేదు అనేది నా ఉద్దేశం. అది నిజమో కాదో మీరు కూడా ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. ఎందుకంటే ఎప్పుడు యూట్యూబ్లోకి రావటం, ఆర్ఆర్బీ మీద వీడియో చూడటం, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, వేకెన్సీస్ ఎన్ని, ఎన్ని పోస్టులు పడుతున్నాయి, లేకపోతే రైల్వే మినిస్టర్ ఏం చెప్పాడు, లేకపోతే జెట్ స్పీడ్తో ఆర్ఆర్బీ గ్రూప్ డి క్రాక్ చేయటం ఏ విధంగా క్రాక్ చేయొచ్చు, ఈ వీడియోస్ అనేది చూస్తూ ఉంటున్నారు. కానీ మనకు సబ్జెక్ట్ ఏందో తెలుసు. మ్యాథ్స్లో ఏముంటుంది, మ్యాథ్స్ స్ట్రాటజీ అని ఒక వీడియో పెట్టగానే చూస్తూ ఉంటాం. లేకపోతే రీజనింగ్ స్ట్రాటజీ అని పెట్టగానే ఈ వీడియో చూస్తాం. జిఎస్జికే స్ట్రాటజీ అనగానే ఈ వీడియో చూస్తాం. మనం ఈ వీడియోస్ మీద పెట్టినంత ఫోకస్ మనకు ఆల్రెడీ మనం ప్రిపరేషన్లో ఉండబట్టి 1 year అవుతుంది. లేకపోతే ప్రీవియస్ ఇయర్లో కూడా రైల్వే ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఉంటారు మీ దాంట్లో, నాకు తెలుసు. కొంతమంది న్యూగా వచ్చేసి ఉంటారు, వాళ్ళకు కూడా నా సజెషన్ అయితే ఇది. మీరు ఈ డౌట్స్ గురించి వీడియోలు చూసుకుంటా యూట్యూబ్లో ఉండేదానికంటే మీరు ఎగ్జామ్ ఎప్పుడున్నా సరే మీరు ప్రిపరేషన్ ఇప్పటి నుంచి స్టార్ట్ చేసి సిలబస్ కవర్ చేసుకోవటం అనేది మెయిన్ అనమాట. మీరు సిలబస్ కవర్ చేయకుండా ఇదంతా వీటి గురించే ఎప్పుడు ఆలోచించుకుంటూ ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదువుదాంలే అనే ఒక ధోరణితో ఉంటే మీకైతే రాదనమాట ఆర్ఆర్బీ గ్రూప్ డి. మీకు ఆర్ఆర్బీ గ్రూప్ డి రావాలంటే మీరు వీటి గురించి ఆలోచించడం మానేసి స్టడీ మీద ఫోకస్ చేయండి. వీటి గురించి తెలుసుకోవడం మంచిదే, అవగాహన ఉండటం మంచిదే. కానీ మనం రోజు మొత్తం వీటి మీదనే ఫోకస్ పెడితే మనకి ఎప్పుడు క్లియర్ అవుతుంది మన సబ్జెక్టు ఎప్పుడు క్లియర్ అవుతుంది. మన వెయిటేజ్ ఉంది, మన కట్ ఆఫ్ ఉంటుంది. కట్ ఆఫ్ ఒక 60 ఉంటుందో 70 ఉంటుందో తెలుసుకున్నాం. ఒకసారి ఒకరి వీడియో ఒక రోజు చూస్తే సరిపోయిద్ది. పొద్దాగల ఇదే న్యూ వీడియో, కట్ ఆఫ్ మీద న్యూ వీడియో అని పెట్టగానే దీని మీద ఫోకస్ చేసి ఎందుకు ఇదంతా టైం వేస్ట్ అవ్వడం. ఫస్ట్ మీరు మీ స్టడీ మీద ఫోకస్ చేయండి. కట్ ఆఫ్ ఖచ్చితంగా క్లియర్ అవుతుంది. అందరూ కూడా ఇదే పని మీద ఉన్నారు. నాకు తెలిసి ఆర్ఆర్బీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ ప్రతి ఒక్కరు కూడా దీని మీద పెట్టినంత ఫోకస్ సబ్జెక్ట్ క్లియర్ చేయడం మీద అయితే పెట్టట్లేదు. అది ఎట్టా ఫుల్ఫిల్ చేయాలి, మనం జిఎస్జికే వెయిటేజ్ ఉంది కదా, జిఎస్జికి ఎట్ట కంప్లీట్ చేయాలి, బయాలజీ, ఫిజిక్స్ అసలు మోడల్ పేపర్లు ఏంది, ఏ విధంగా ఉన్నాయి, కరెంట్ అఫైర్స్ ఏంది, వీటిని క్లియర్ చేయటం, వీటిని చదవటం మానేసి వీటి మీద ఫోకస్ పెడితే మీకు ఏ విధంగా వస్తుంది, మీ స్కోర్ ఏ విధంగా ఇంప్రూవ్ అయ్యిద్ది. కాబట్టి మీరు అనేది ఈ మిస్టేక్ అయితే చేయకండి. మన ఛానల్ని ఫాలో ఎవరైతే అవుతారో వాళ్ళకి నా బెస్ట్ సజెషన్ అంటే ఇదే అండి. మీరు వీటి మీద పెట్టండి ఫోకస్. వీటి మీద పెట్టే ఫోకస్ మీరు గనక సబ్జెక్ట్ మీద పెడితే మీ సబ్జెక్ట్ క్లియర్ అయిపోయిద్ది. మీకు ఈజీగా 20 మార్క్స్ నుండి 30 మార్క్స్ వరకు ఈజీగా, ఇప్పుడు మీకు ఒక మాక్ టెస్ట్ రాస్తే 40 వస్తే ఈజీగా 30 వస్తాయి మీకు. ఫస్ట్ మీరు ఈ సబ్జెక్ట్ క్లియర్ చేయండి. జిఎస్జికే ఇప్పుడు మీరు స్టార్ట్ చేస్తే, జిఎస్జికే చదవటం మీరు ఇప్పుడు స్టార్ట్ చేస్తే మీరు 2 సార్లు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కూడా కంప్లీట్ చేయవచ్చు సబ్జెక్ట్ని. అర్థమైందా?
ఫస్ట్ మీరైతే దీని మీద పెట్టండి ఫోకస్. దీనికంటే బెస్ట్ టిప్ మీకు ఏది ఉండదు, బెస్ట్ స్ట్రాటజీ ఏది ఉండదు. అందరూ కూడా దీని మీదనే ఉంటారు, లేకపోతే నోటిఫికేషన్ వచ్చినాక చదువుదామని అంటారు, వీటి మీద ఫోకస్ పెడతారు. కాబట్టి మీరు వాళ్ళకు భిన్నంగా దీని మీద ఫోకస్ పెడితే మీకు ఖచ్చితంగా వస్తుంది. ఇంతకంటే బెస్ట్ టిప్ అనేది ఏది ఉండదు అనేది అయితే నా ఆలోచన. మీరు కూడా ఆలోచించుకోండి, మీరు వీటి మీద ఫోకస్ పెట్టి ఎంత టైం వేస్ట్ చేస్తున్నారో. మంది ఒక 5 నిమిషాలు ఈ వీడియో ఉండొచ్చు, లేకపోతే 10 నిమిషాలు ఉండొచ్చు. మీకు ఈ వీడియో చూసేటప్పుడు టైం వేస్ట్ అవుతుంది అనుకుంటే అనుకోవచ్చు, కానీ మీరైతే ఈ విషయాల మీద ఫోకస్ చేయటం మానేసి స్టడీ మీద అయితే ఫోకస్ చేయండి. చూడటం మంచిదే, అవగాహన ఉండటం మంచిదే. ఎన్ని వేకెన్సీస్ వస్తున్నాయి, మెడికల్ టెస్ట్ ఏంది, కట్ ఆఫ్స్ ఏంది, వాటి మీద ఉండటం, అవగాహన ఉండటం మంచిదే. కానీ ఎప్పుడు కూడా వీటి మీదనే ఫోకస్ చేసుకుంటూ టైం వేస్ట్ అయితే చేసుకోమాకండి. అదేవిధంగా మన క్లాస్లో రీజనింగ్ వచ్చేసి మనం అసలు విషయం ఏంటంటే, మీరు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అనే దాని గురించి నా సజెషన్ ఏంటంటే, ప్రీవియస్ ఇయర్ పేపర్స్ బాగా ప్రిపేర్ అవ్వండి. ప్రీవియస్ ఇయర్ పేపర్స్ మనమైతే మన ఛానల్లో ప్రీవియస్ ఇయర్గా అడిగిన క్వశ్చన్స్ ఉంటాయి కదా, వాటి క్వశ్చన్స్ తోటి రీజనింగు, మ్యాథ్స్, వీటి మీద అయితే క్లాసెస్ చెప్పబోతున్నాం. కాబట్టి మీరు అందరూ కూడా వీటిని ఫాలో అవ్వండి. మనం ఫస్ట్ వీటి గురించి మానేసి ఈ క్లాసెస్ గురించి వింటే, ఈ నెససరీ అనుకోండి, అన్నెసెసరీ వీటి గురించి ఆలోచించడం మానేసి ఫస్ట్ ఈ సబ్జెక్ట్ క్లియర్ చేసుకోవడం, వీటిని ఇంప్రూవ్ చేసుకుంటే మీరు అనేది ఆర్ఆర్బీ గ్రూప్ డీని క్లియర్ చేస్తారు. ఎస్ఎస్సి జీడీ వల్ల అయినా అంతే, ఆర్ఆర్బీ అంతే, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ మీరు చూడండి. ఎగ్జామ్ని క్రాక్ చేసిన వారు ఎవరైనా సరే, ఏ ఎగ్జామ్ని క్రాక్ చేసిన వారైనా సరే, వాళ్ళు వీటి మీద ఫోకస్ పెట్టరు. వీటి మీద ఎవరు కూడా ఫోకస్ పెట్టరు. వాళ్ళ ఫోకస్ మొత్తం మీద సబ్జెక్ట్ని ఎలా క్లియర్ చేయాలి అనే దాని మీద ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే నా సజెషను. మీరైతే ఈ సజెషన్ ఫాలో అయితే ఖచ్చితంగా బెస్ట్ రిజల్ట్ అయితే మీకు వస్తాయనేది నా ఆలోచన.